హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సావిత్రి దుబ్బుడుస్ ఛానల్. ఈరోజు నేను మీకు మా అన్నపూర్ణ మాత గురించి చెప్తానండి. ఈ అమ్మవారు నాకు మా ఫ్రెండ్ ఒక 15 ఏళ్ళ క్రితం కాశీ నుంచి తెచ్చిచ్చింది. అమ్మవారిని ప్లస్ ఈ చిన్న శివయ్య ఉన్నారు కదా, శివలింగం, చిన్న శివయ్య, లింగ రూపంలో ఉన్న శివయ్య ప్లస్ చిన్న నందీశ్వర్ల వారు, ఆ ముగ్గురిని నాకు కాశీ నుంచి తెచ్చిచ్చింది మా ఫ్రెండ్ ఒక ఆమె. అప్పటి నుంచి డైలీ నేను ఈ విధంగానే పూజ చేసుకుంటున్నా అమ్మవారికి. ఇంకా వెనక ఉన్నవాళ్ళు ఈ కాశీలో నాకు ఒక పంతులు అయ్యగారు, విశ్వేశ్వరుడు అన్నపూర్ణ మాత ఒక అయ్యగారు పంతులు ఇచ్చారు అన్నపూర్ణ మాత గుళ్ళో. ఇంక ఇక్కడ రాముల వారు, సీతా మహాలక్ష్మి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, వీళ్ళని కూడా ఇది కూడా నాకు ఒక అతను ఇచ్చారు. ప్లస్ ఇక్కడ వీళ్ళు నాకు మొన్న కనిపించట్లేదు, ఒక్క నిమిషం. వీళ్ళు ఇక్కడ పెట్టాను, ముందు పెట్టాను చూడండి, తెల్లది వైట్ది. మొన్న గుజరాత్ ట్రిప్లో వైష్ణవి దేవి ఆలయంలో ఒక పంతులు గారు ఇచ్చారు ఇది. తర్వాత ఇంకా వీళ్ళంతా వీళ్ళంతా నవదుర్గలుగా భావించుకొని నేను 5 రూపీస్ కాయిన్లో, అప్పుడు మనకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ దుర్గామాత వచ్చేవాళ్ళు మన కాయిన్లో కనిపిస్తుంది. 5 రూపీస్ కాయిన్లో ఇట్లా దుర్గామాత వచ్చేవాళ్ళు, సింహవాహిని దుర్గామాత 5 రూపీస్ కాయిన్లో ఇట్లా వచ్చేవాళ్ళు. నేను ఒక 9 కలెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని మన నవరాత్రుల్లో, దుర్గా నవరాత్రుల్లో వీళ్ళే నవదుర్గాలుగా భావించుకొని పూజ చేసుకుంటానండి. ఇదే మా అన్నపూర్ణ మాత. ఇంకెప్పుడు ఆమెను ధాన్యంలో పెట్టాలి కాబట్టి ఇట్లా బియ్యంలో పెట్టి ఆమెతో పాటు వీళ్ళందరూ నవదుర్గాలు, వెనక కాశీ విశ్వేశ్వరుడు, శ్రీరామచంద్రమూర్తి, వీళ్ళందరినీ పెట్టుకొని దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి, 15 ఏళ్ళ నుంచి అనుకోండి, ఈ విధంగానే పూజ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.